ఓ తల్లి ఏడ్చుకుంటా వచ్చింది. అయ్యా, వాడికి 15వ సంవత్సరం నుంచి సిగరెట్ అలవాటు, గుట్కా అలవాటు స్టార్ట్ అయిందయ్యా. 18వ సంవత్సరం నుంచి మందు అలవాటు స్టార్ట్ అయిందయ్యా. 20వ సంవత్సరం నుంచి వాడు బండి మీద ఎవరినో ఎక్కించుకొని తిరుగుతున్నాడయ్యా. నా కొడుకు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా, నీకు దండం పెడతా, సంఘబిడ్డలకు చెప్పండి, గొలుసు ప్రార్థన జరుగుతున్నాయి అన్నారు కదా, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యా అంది. నేను అన్నా, అమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడా అన్నా. అయ్యో, అంత పెద్ద మాట అంటున్నారు ఏంటండి, లేకపోవటం ఏంటండి, మరి మీ ఆయనకి చెప్పారా అన్న. చెప్పకపోవటం ఏంటండి, చెప్పాను అంది. మరి చెప్తే మీ ఆయన రియాక్షన్ ఏంటమ్మా అన్నాను. 15వ సంవత్సరంలో వాడు స్మోకింగ్, గంజాయికి అలవాటు పడ్డాడన్న వార్త తెలిస్తే మా ఆయనకి చెప్పా, అయ్యా వాడు జేబులు శుభ్రం చేసేటప్పుడు సిగరెట్ సూర వాడి జేబులో నాకు కనపడింది అయ్యా, వాడి జేబులో పొట్లాలు కూడా కనపడ్డాయ్యా, కొంచెం కనిపెట్టి చూడయ్యి అంటే మా ఆయనని పెద్దలు ఏమి సామెత చెప్పారు తెలిసే, ఎందుకు వాడు అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు, మందు తాగుతున్నాడు, ఎందుకు ఇదేదో జరగకూడని అఘాయిత్యం జరిగినట్టుగా ఎందుకు చెప్తావు? ఆడది తిరిగి చెడిపోద్దంట, మగోడు తిరక్క చెడిపోతాడంట. ఆడు బాగుపడాలంటే ఇప్పుడు తిరగాలే. నేనన్నా, అసలు తండ్రి నోట ఆ మాట ఎట్లా వచ్చిందమ్మా, అసలు ఆ మాట ఎట్లా అనగలిగాడమ్మా అన్న. ఆమె ఏడుస్తా ఏముందో తెలుసా, అయ్యా పేరుకు భర్తే గాని నేను అసలు భార్యను గాని మా సారకు ముగ్గురు. ఆడు సిగ్గిడిసినోడికి ఏం తెలుస్తుందండి, నీతి విలువ లేనోడికి ఏం తెలుస్తుందండి? పవిత్రంగా బ్రతికేవాడికే పవిత్రత విలువ తెలుస్తుంది, నీతిగా బ్రతికేవాడికే నీతి విలువ తెలుస్తుంది. అయిలారా, బజారుగా బ్రతికే వ్యక్తికి నీతి విలువలు తెలియవు, పవిత్రంగా బ్రతకని వ్యక్తికి పవిత్రత విలువ తెలియదు. ఈ భక్తి స్టాండర్డ్ ఉన్నవాడే తన పిల్లల దగ్గర నుంచి భక్తి స్టాండర్డ్ కోరుకుంటాడు. నేనంట, దారి తప్పిపోయిన తండ్రి పిల్లల దారి తప్పిపోతే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటాడు. తాగుబోతు తండ్రి పిల్లలు తాగుబోతుళ్ళు అయితే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటాడు. అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి పిల్లలు అక్రమంగా బ్రతుకుతున్నారని తెలిస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటాడు. అదే భక్తి కలిగిన తండ్రి అయితే గుండెల్లో నుండి రోషం పుట్టుకొస్తుంది. అయ్యో, నా పిల్లలు అపవిత్రులైపోయారా, అయ్యో నా పిల్లలు దారి తప్పిపోయారా, అయ్యో నా దేవునికి దూరం అయిపోయారని రొమ్ము కొట్టుకుంటూ ఆ తండ్రి ఏడుస్తాడు. ఏ తండ్రి ఏడుస్తాడు? భక్తి కలిగిన తండ్రి మాత్రమే ఏడవగలుగుతాడు. నువ్వెంత పవిత్రంగా బ్రతుకుతావో నీ పిల్లలు అంత పవిత్రంగా బ్రతకటానికి ఆరాట పడతావు, పరిగెత్తుతావు. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక.